హాయ్ అండి అందరికీ. నేను చేస్తున్న వీడియో వచ్చేసి ముంబైలో అండి. హోలీకి ముందు రోజు కాముని పండుగ అని చేస్తారు కదా, దహనం కాముని కాల్చడం అని, అదే అండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈత ఆకులతో అయితే ఇక్కడ పేల్చారు. ఇక్కడ గడ్డి మొత్తం అయితే ఇలా కట్టేసి అయితే కాలుస్తున్నారు. ఇక్కడైతే కొద్దిగా డిఫరెంట్గానే చేశారండి, కొద్దిగా కాదు చాలా డిఫరెంట్గానే చేశారు. ఇంకా నైట్లో అయితే అందరు ఇలా కాల్చిన తర్వాత డిఫరెంట్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కొంతమంది వాటర్ తీసుకొచ్చి దీపాలు తీసుకొచ్చి ఇలా పూజ చేయడము ఇలా అయితే చేస్తున్నారు. చుట్టూ అయితే వాటర్ అయితే వేస్తున్నారు, అంటే చెంబులలో, అంటే సాంప్రదాయం ఇక్కడైతే ఇలాగే చేస్తారంట ప్రతిసారి. చూడండి, ఆడపిల్లలు అయితే ఇంకా మంచిగా రెడీ అయ్యి ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇలా చుట్టూ అయితే మంట చుట్టూ పోస్తున్నారు. ఇలా కొంతమంది ఎందుకు జరుపుకుంటారు అంటే వీటికి పెద్ద కథలే ఉన్నాయండి పురాణంలో. చాలామంది ఇలా నమ్ముతారు, హోలీ రోజు ఇట్లా బియ్యం దానం చేస్తే ఎంతో మంచిదని, అలాగే చెప్పులు దానం చేస్తే మంచి జరుగుతుందని, లక్ష్మీదేవికి 7 తమలపాకులు సమర్పిస్తే చాలా మంచిదని, ఇలా చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా కొన్ని అయితే నమ్ముతున్నారు, అలాగే చేస్తున్నారండి. ఇంకొచ్చేసి ఈ దహన సమయంలో అయితే చుట్టూ 7 సార్లు తిరిగితే చాలా మంచిదని, అలాగే కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరికాయలను అయితే ఈ మంటలో వేస్తున్నారు చాలామంది. చూసారా, ఇలా వేసి మొక్కేసి వెళ్తున్నారు. చాలా అంటే చాలా అందరూ అయితే కొబ్బరికాయలు వేస్తున్నారు. కొంతమంది ఏమో వాటర్ వేస్తున్నారు, ఇలా దీపాలు ముట్టియడం ఇలా అయితే చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంట్లో అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇలా నమ్ముతారంట. ఇలా అయితే చేస్తున్నారు. ఇంకొచ్చేసి కొంతమంది అయితే కుంకుమ పువ్వుతో నైవేద్యం చేసి లక్ష్మీదేవికి పెట్టడం వల్ల అయితే మంచి జరుగుతుందని ఇలా నమ్ముతూ ఉంటారు. అంటే చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే నమ్ముతూ ఉంటారు కదా. అలాగే ఇలా నమ్మకం ఉన్న వల్ల అయితే ఇక్కడ కాముని దహనం చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా పాటిస్తున్నారు. ఇక్కడ చూడండి, అందరైతే ఇంకా ఏమేమో చేస్తున్నారు. అక్కడైతే లోపల ఫ్లవర్స్ వేయడము, కొబ్బరికాయలు వేయడము, ఇంకా కొంతమంది అయితే ఇట్లా దీపాలు ముట్టిస్తారు కదా, అది వేయడము ఇలా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నిమ్మకాయలు చాలా అంటే చాలా, ఇంకా వాళ్ళు ఏమేమి మొక్కుకుంటారో అలాంటివి అయితే ఇక్కడ వేసి ఇలా అయితే మొక్కేసి వెళ్తున్నారు. ఇలా ఈ హోలీ బూడిద అంటారు కదా, ఈ బూడిదనైతే ఎర్రని గుడ్డలో కట్టి ఆ వస్త్రంలో ఒక శ్రీయంత్రం పెట్టి కొన్ని వెండి నాణ్యాలు వేసి అల్మార్లో ఉంచాలంట. ఇలా ఉంచితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఇలా ఒక గట్టి నమ్మకంతో అయితే ఉంటారంట. ఇలా నేనైతే ఎప్పుడైతే ఇలా చేయడం చూడలేదు. మేము ఉండేది 2nd ఫ్లోర్లో అయితే, పైనుండి అయితే ఇంకా బాల్కనీ నుండి అయితే వీడియో తీస్తున్నాను. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి ఎవరికైనా తెలియకుంటే చూస్తారని వీడియో అయితే తీసానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ ఫైనల్ మొత్తం కట్టెలు మొత్తం ఇలా అంటుకునే వరకు అయితే అక్కడే ఉండి వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారండి. అందులో కొబ్బరికాయలు వేస్తున్నారు కదా, అవి పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ అయితే పగిలిపోతున్నాయి. ఇంకా అవి మొత్తం పగిలిపోయి మొత్తం బూడిద అయ్యే వరకు అయితే అక్కడే ఉండి చూస్తున్నారు అన్నట్టు. లాస్ట్ వరకు కూడా ఉన్నారు. నేనైతే ఇంకా లాస్ట్ వరకు అయితే వీడియో తీయలేదు, కానీ ఇంకా అది మంట మొత్తం పోయే వరకు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. వచ్చి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళు కొన్ని పాటించి అయితే వెళ్తున్నారు. ఇలా లాస్ట్ వరకు అయితే జరిగిందండి. మీ దగ్గర ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చూడండి, లాస్ట్కి మంట పోయే టైంలో అయితే అందరు వచ్చి మొక్కేసి ఇంకా వెళ్తున్నారు. ఈ బూడిద ఉంటుంది కదా, ఈ బూడిద కూడా నెక్స్ట్ డే అయితే కొంతమంది అయితే తీసుకొని ఇలా బొట్టులాగా పెట్టుకోవడం ఇలా కూడా చేశారు. ఇలా బాయ్స్ గర్ల్స్ అందరూ అయితే ఇలా మొక్కేసి అయితే వెళ్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలా చేయడం అయితే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హోలీ ఆడిరు. అయితే ఇక్కడ ఈ కాలిపోయిన బూడిద ఉంటుంది కదా, ఇది కూడా అందరూ తీసుకొని బొట్టు పెట్టుకొని మొక్కుతూ ఉన్నారు. నెక్స్ట్ డే నేను మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే ఆ బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని అయితే అందరూ బొట్టులాగా పెట్టుకొని మొక్కేసి వెళ్తున్నారు. అక్కడ కనీసం లోపలికి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళట్లేరు. అంత అంటే
పద్ధతులు అయితే పాటిస్తున్నారు. అంత నమ్మకంతో అయితే ఉన్నారు ఈ మంట దగ్గర అయితే. చూడండి, బాయ్స్ కూడా అందరూ అలాగే మొక్కేసి వెళ్తున్నారు. ఇక్కడ చేసే పూజ అయితే చాలా నమ్మకంతో అయితే చేస్తున్నారు. అందరూ అయితే మంచిగా రెడీ అయ్యి వచ్చేసి ఇలా చేస్తుంటే అయితే చాలా మంచిగా అనిపించింది.